హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్ పాన్ 360. ఈరోజు నేను చూపించబోయే అలసందల వడలు రెసిపీలో రుచి ఆరోగ్యం రెండూ పోటాపోటీగా ఉంటాయి. అంతేకాకుండా ఆకుకూరల్ని పిల్లల పొట్టలోకి ఎలా పంపించాలా అని తంటాలు పడే తల్లులకి ఈ రెసిపీ ఒక చక్కటి ఉపాయం. ఇందుకోసం 2 టీ గ్లాసుల అలసందల్ని గంటసేపు నీటిలో నానబెట్టుకోవాలి. గింజ నుండి పొట్టు వేరేంత వరకు ఇలా నానితే సరిపోతుంది. గంట కన్నా ఎక్కువసేపు నానబెట్టకండి. నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి 6-7 పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసుకొని పొట్టుతో సహా నీళ్లు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతేనే తప్ప నీళ్లు పోయకూడదు. టెక్స్చర్ అనేది మినపవడల పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని 2 ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ అల్లం తురుమును కూడా యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే ఇక్కడ ఫ్రీజ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన 2 కట్టల తోటకూర ఆకుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి తీసుకున్న ఆయిల్ వేడైన తర్వాత పిండిని ముద్దల్లాగా చేసుకొని ఇలా వేళ్లపైన గారెల్లా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి. ప్రాక్టీస్ లేని వారైతే తడి క్లాత్ పైన ఒత్తుకొని ఆయిల్లో వేసుకోండి. గారెల్ని వేయించడానికి ముందు వేయించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 వైపులా క్రిస్పీగా కాల్చుకోండి. ఇదండి టేస్టియెస్ట్ అలసందల వడల రెసిపీ. ఈ రెసిపీని కానీ ఒక్కసారి మీ ఇంట్లో చేశారంటే తోటకూరను చూసిన ప్రతిసారి ఇదే చేయాలనుకుంటారు. ఈ అలసందల వడలకి పెరుగు, నిమ్మకాయ, ఆనియన్ని యాడ్ చేసుకొని మీ నోట్లో పెట్టుకున్నారంటే మీ టేస్ట్ బడ్స్ 5G రేంజ్లో యాక్టివేట్ అయిపోతాయి అంతే. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ పాన్ 360 ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.